మనలో చాలామంది ఇండియన్ యూకేకి చాలా రకాలుగా వస్తుంటారు. కొంతమంది స్టడీ కోసం వస్తుంటారు, కొంతమంది జాబ్ కోసం వస్తుంటారు, కొంతమంది విజిట్ మీద వస్తుంటారు. సో వీళ్ళందరూ చాలా రకాలు కష్టపడి చాలా టెన్షన్ పడి ఫైనల్గా వీసా తెచ్చుకుంటారు. అండ్ వీసా వచ్చేదాకా ఒక టెన్షన్ ఉంటుంది, అండ్ వీసా వచ్చిన తర్వాత కొత్త టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అదే ఫస్ట్ టైం వచ్చేటప్పుడు ఈ జర్నీ ఎలా ఉంటుంది, ఎలాంటి ప్యాక్ చేసుకోవాలి, అండ్ ఫైనల్గా యూకే చేరగానే ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఈ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, కొంచెం టెన్షన్ ఉంటుంది ఎంతైనా. సో నేను అంతకుముందు చేసిన వీడియోలో ఎలాంటి ప్యాక్ చేసుకోవాలి వచ్చేటప్పుడు, అండ్ ఫస్ట్ టైం ఇండియన్ యూకే వచ్చేటప్పుడు జర్నీ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒక బేసిక్ ఐడియా ఇచ్చాను. కానీ ఇప్పుడు ఈ వీడియోలో ఇక్కడ యూకే దిగ్గానే ఈ ఎయిర్పోర్ట్లో ఈ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, అక్కడ ఎలా బిహేవ్ చేయాలి అనే దాని గురించి ఒక బేసిక్ ఐడియాని నేను మీకు వీడియోలో ఇస్తాను. లెట్స్ గెట్ ఇంటు వీడియో. హాయ్ ఎవరీవన్, ఎలా ఉన్నారు? హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటాను. మీరు ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. డూ ఇట్ నా. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా, అంటే యూకే సంబంధించిన ఎలాంటి గైడెన్స్ కావాలన్నా కూడా, ఏదైనా డౌట్ ఉన్నా కూడా, క్వశ్చన్స్ ఉన్నా కూడా ప్లీజ్ రీచ్ మీ అవుట్. డూ ఇట్ నౌ 2799 ఫేస్బుక్ పేజ్ని కానీ, లేదా డూ ఇట్ నౌ 2799 ఇన్స్టాగ్రామ్ పేజ్ని కానీ, అక్కడ పేజ్ని ఫాలో అవ్వండి. అక్కడ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అక్కడ నన్ను అడగండి, నేను ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఇస్తాను. కమ్ టు ద టాపిక్, హౌ టు ఫేస్ ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఇన్ యూకే ఎయిర్పోర్ట్. సో ఈ టాపిక్ వచ్చేటప్పటికి ఇంతకుముందు చెప్పినట్టుగా కొంతమంది జాబ్ కోసం వస్తుంటారు, కొంతమంది విజిట్ మీద వస్తుంటారు, కొంతమంది స్టడీ కోసం వస్తుంటారు యూకేకి. సో మీ కేటగిరీ బట్టే మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ 3 కేటగిరీలని వేరువేరుగా చేసి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారనేది. సో ఫస్ట్ మీరు యూకేలో ఈ ఎయిర్పోర్ట్ దిగ్గానే, ఏ ఎయిర్పోర్ట్ అయినా సరే మీ ఇక్కడ యూకేలో ఎయిర్పోర్ట్ దిగ్గానే మీకు డిఫరెంట్ క్యూస్ ఉంటాయి. ఈ ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళే ముందు మీకు కొన్ని క్యూస్ ఉంటాయి, అంటే కొన్ని లైన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ లైన్స్ ఏంటంటే, ఫస్ట్ EU నేషనల్స్ అంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళ నేషనల్స్, అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రాన్స్, జర్మనీ వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు ఒక లైన్లో వెళ్తారు. అండ్ యూకే పాస్పోర్ట్ హోల్డర్స్ అంటే ఈ లోకల్ వాళ్ళు, యూకే వాళ్ళు ఒక లైన్లో వెళ్తారు. అండ్ అదర్ దెన్ దట్, అంటే యూరోపియన్ కాకుండా, యూకే వాళ్ళు కాకుండా అదర్ నేషనల్స్ అంటే వేరే కంట్రీ, ఇండియా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, ఇలా వేరే కంట్రీస్ ఉన్న వాళ్ళు వేరే లైన్లో వెళ్తారు. ఈ వేరే లైన్లో వెళ్ళినప్పుడు అండ్ అక్కడే 2 లైన్లు ఉంటాయి. ఈ అదర్ నేషనల్స్ 2 లైన్లు ఉంటాయి. ఈ లైన్లో ఒకటేమో అబోవ్ 60 years, అంటే ఎవరైతే డిజేబుల్గా ఉన్నారో, లేకపోతే అండ్ VVIPs, అండ్ కొంతమంది మెంటల్ డిజేబుల్ ఉంటారు, కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు. సో వాళ్ళందరూ ఒక లైన్లో వెళ్తారు. సో ఆ లైన్లో వెళ్ళేటప్పుడు సపరేట్గా వెళ్తుంది, ఒకటి కామన్ లైన్ ఉంటుంది. ఈ లైన్లో వెళ్ళినప్పుడు ఒక ఫామ్ ఇస్తారు మీకు, ఇమిగ్రేషన్ ఫామ్ ఇస్తారు. సో ఆ ఇమిగ్రేషన్ ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మీ పేరు, మీ అడ్రస్సు, అండ్ ఇక్కడ ఫోన్ నెంబరు, ఈ డిజిగ్నేషన్ ఏంటి, అవన్నీ ఉంటుంది దాంట్లో. సో ఆ ఫామ్ని ఫిలప్ చేసుకొని ఈ ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గర సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ లైన్లో వచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ ఒక వీడియో చెప్పాను నేను మీకు, అంటే ఇండియా నుంచి యూకే వచ్చేటప్పుడు ఆ జర్నీలో ఉన్నప్పుడు మీకు ఆ వీడియోలో చెప్పాను. సో ఆ లైన్లో వచ్చిన తర్వాత మీ టర్న్ వచ్చినప్పుడు అక్కడ చాలామంది ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ వెళ్తూ మీ పాస్పోర్ట్ ఉంటుంది కదా, మీ పాస్పోర్ట్ ఫస్ట్ టైం వాళ్ళకి వెళ్ళి ఇవ్వాలి. మీ పాస్పోర్ట్ ఆ ఫాము ఫిలప్ చేసింది ఇవ్వాలి. అండ్ వాళ్ళు వెళ్ళగానే ఆ పాస్పోర్ట్ చూసి అక్కడ స్కానర్ ఉంటుంది, ఆ స్కాన్ చేస్తారు. సో స్కాన్ చేయగానే మీ ఫోటో, మీ డీటెయిల్స్, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ అందులో వస్తాయి. సో వాళ్ళ దగ్గర ఒక గ్లోబల్ డేటా ఉంటుంది. ఆ గ్లోబల్ డేటాలో కానీ, లేకపోతే మీ వీసా అప్పుడు అప్లై చేస్తారు కదా, సో అప్పుడున్న డేటా కానీ అంతా కూడా అందులో ఉంటుంది. ఆ డేటా ఉన్నా కూడా సో కొన్ని కామన్ క్వశ్చన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ కోసం కానీ, స్టడీ కోసం కానీ, విజిట్ మీద కానీ వచ్చినా కూడా అందరికీ కొన్ని కామన్ క్వశ్చన్స్ అడుగుతారు. అవేంటంటే, వాళ్ళకి తెలిసినా కూడా వాట్ ఇస్ యువర్ నేమ్, వాట్ ఇస్ యువర్ ఫాదర్ నేమ్, వాట్ ఇస్ యువర్ అడ్రస్, వేర్ యూ గోనా స్టే, అంటే మీరు ఎక్కడ ఉండబోతున్నారు ఇప్పుడు, మీ అడ్రస్ ఏంటి, అండ్ అవి కాకుండా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, అండ్ హౌ డు యూ ట్రావెల్. కొంతమంది అయితే డైరెక్ట్ ఫ్లైట్లో వస్తుంటారు, కొంతమంది అయితే దుబాయ్లో చేంజ్ అవుతారు, కొంతమంది ఇంకో చోట చేంజ్ అవుతుంటారు. సో వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా కూడా వాళ్ళు అడుగుతారు. సో మీరు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్పాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు ఏంటండి, నరేష్. వాట్ ఇస్ యువర్ ఫాదర్ నేమ్, సత్యనారాయణ. అండ్ వాట్ ఇస్ యువర్ అడ్రస్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. హౌ డు యూ ట్రావెల్, I travel from Hyderabad and through the Dubai airport and UK. ఫర్ ఎగ్జాంపుల్ యూకే అంటే బర్మింగం కానీ, లేకపోతే మాంచెస్టర్ కానీ, లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ కానీ మీరు కరెక్ట్గా చెప్పండి. ఈ కామన్ క్వశ్చన్ తర్వాత దీంట్లో ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఖచ్చితంగా మిమ్మల్ని ఇక్కడ లోకల్ అడ్రస్ అడుగుతారు. మీరు నెక్స్ట్ 14 days ఈ క్వారంటైన్ పీరియడ్ ఎక్కడ స్టే చేయబోతున్నారు, అండ్
మీకు ఏ అడ్రస్ కన్ఫర్మ్ అయిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రిమెంటా, లేకపోతే టెనెన్సీ అగ్రిమెంటా, లేకపోతే మీ ఫ్రెండ్ దగ్గర ఉంటున్నావా, అవేమీ అడగరు. కానీ కాకపోతే ఖచ్చితంగా అడ్రస్ అడుగుతారు. సో ఆ అడ్రస్ వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. సో ఎందుకంటే నెక్స్ట్ 14 days క్వారంటైన్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఒకసారి ట్రాక్ చేయడానికి ఖచ్చితంగా ఆ అడ్రస్ నోట్ చేసుకుంటారు. సో మేక్ షూర్ దట్ మీ అడ్రస్ కరెక్ట్గా అందులో ఎంటర్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్లో మాత్రమే. మామూలు రెగ్యులర్ సిచ్యువేషన్లో అయితే వాళ్ళు మిమ్మల్ని అడ్రస్ అడుగుతారు కానీ ఖచ్చితంగా మిమ్మల్ని ట్రాక్ చేయరు, ఎక్కడ నోట్ చేయరు. ఆ పేపర్లు రాస్తారు కానీ మిమ్మల్ని ట్రాక్ చేయరు. సో ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని ట్రాక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మేక్ షూర్ దట్ మీరు కరెక్ట్ అడ్రస్ ఇవ్వండి ఆ ఇమిగ్రేషన్ ఫామ్లో కానీ, లేకపోతే వాళ్ళు అడిగినా కూడా. అండ్ ఇవి అన్ని పర్సనల్ క్వశ్చన్స్. అండ్ ఇవి కాకుండా ఒకరు మీరు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ కోసం వస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని కొన్ని సపరేట్ క్వశ్చన్స్ అడుగుతారు. అవేంటంటే వాట్ ఇస్ యువర్ కంపెనీ, విచ్ కంపెనీ యూఆర్ గోయింగ్ టు వర్క్ ఫర్, అండ్ అదే మీరు ఏ కంపెనీకి వర్క్ చేయాలనుకుంటున్నారు, అందులో మీ డిజిగ్నేషన్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి. వాళ్ళకి తెలియదు, అసలు అవసరం లేదు మీ ఎక్స్పీరియన్స్ అంతా అనేది అవసరం లేదు. కానీ వాళ్ళు అడుగుతారు మీ డెసిగ్నేషన్ ఏంటి, సాఫ్ట్వేర్ ఇంజనీరా, ప్రోగ్రామరా, అండ్ సీనియర్ అనలిస్టా, అండ్ మీ డెసిగ్నేషన్ ఏంటి. సో మీ డెసిగ్నేషన్ ఖచ్చితంగా ఉంటుంది. మీ ఆఫర్ లెటర్లో అందులో ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. సో మీ ఆఫర్ లెటర్ ఉంటుంది అది, ఆ డెసిగ్నేషన్ ఏంటి అనేది. సో దాంట్లో ఉన్న ప్రకారంగా అక్కడ డెసిగ్నేషన్ చెప్పండి. అండ్ మీ కంపెనీ నేమ్ కానీ, అండ్ అవన్నీ అందులో ఉంటాయి కాబట్టి అవి చెప్పండి. అండ్ వీటితో పాటుగా మీకు ఎంత ఎక్స్పీరియన్స్ అని అడుగుతారు. సో అలా అడిగినప్పుడు మీరు 8 years అక్కడ చేశాను, 3 years ఎక్కడ చేశాను, ఈ ప్రోగ్రామ్ చేశాను, ఆ ప్రోగ్రామ్ చేశాను అని చెప్పకండి. సో ఖచ్చితంగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చెప్పండి. ఎస్, ఐ హ్యావ్ 8 years ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్. అంతేగాని 3 years ఒక ఫీల్డ్లో ఉంది, 2 years ఇంకో ఫీల్డ్లో ఉంది, అదంతా అవసరం లేదు. సో వాళ్ళకి ఎవరికి తెలియదు, కానీ ఖచ్చితంగా ట్రాక్ కూడా చేయరు. కానీ మిమ్మల్ని అడుగుతారు, మీ కాన్ఫిడెన్స్ని టెస్ట్ చేస్తారు. సో మీరు కూల్గా, కామ్గా ఎస్, ఐ హ్యావ్ 5 years ఎక్స్పీరియన్స్ అంతే. అండ్ మిమ్మల్ని అడగొచ్చు మీ గోల్స్ ఏంటి, అసలు ఈ కంపెనీలో జాయిన్ అవుతున్నావు కదా, నీ ఫర్దర్ గోల్స్ ఏంటి, నీ కెరీర్ గోల్స్ ఏంటి అని అడుగుతారు. సో మీరు చెప్పండి అప్పుడు, ఎస్, ఐ వాంట్ టు బికమ్ అ మేనేజర్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్, అలా చెప్పండి. ఖచ్చితంగా మీ గోల్స్ అడగొచ్చు. సో మీరు ఏ మోటోతో ఇక్కడ జాబ్ చేయడానికి వస్తున్నారు అడగొచ్చు. సో బీ ప్రిపేర్ ఫర్ ఇట్. అండ్ మీరు చెప్పేటప్పుడు, ఆన్సర్ చెప్పేటప్పుడు కూల్గా, కామ్గా అండ్ ప్లెజెంట్ మోడ్తో చెప్పండి, స్లోగా. అండ్ మిమ్మల్ని అడగొచ్చు ఈ కంపెనీలో జాబ్ ఎలా వచ్చింది అని కూడా అడగొచ్చు. అండ్ మీ డాక్యుమెంట్స్ అడగొచ్చు, మీ ఆఫర్ లెటర్ అడగొచ్చు. ఇవన్నీ కూడా రేర్ కేసులు అడుగుతారు. ఒకవేళ వాళ్ళు అడగడం స్టార్ట్ చేస్తారనుకోండి ఇలాంటి క్వశ్చన్స్, ఖచ్చితంగా సంథింగ్ వెంట్ రాంగ్. అంటే ఏంటంటే మిమ్మల్ని బాగా డిగ్ చేస్తున్నారంటే ఎక్కడో తప్పు జరిగింది, అంటే మిమ్మల్ని ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారు అని అర్థం చేసుకోండి. అలాంటి టైంలో మీరు ప్యానిక్ అవ్వద్దు, టెన్షన్ పడద్దు. ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో ఒకటి అడుగుతారు, అడిగినప్పుడు మీరు ప్యానిక్ అవ్వకుండా కూల్గా, కామ్గా ఆన్సర్ చెప్పండి. ఓకేనా? అండ్ కమ్ టు ద స్టూడెంట్స్. మీ కేసు వేరు అండ్ జాబ్ వాళ్ళ కేసు వేరు కాబట్టి మీరు కూడా ఒక ఆఫర్ లెటర్తో వస్తారు, అంటే కాలేజ్ ఆఫర్ లెటర్తో వస్తారు, అండ్ వాళ్ళే మీకు స్పాన్సర్ ఇస్తారు. అండ్ ఇక్కడ మిమ్మల్ని డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు, మీ పర్సనల్ క్వశ్చన్తో పాటు, అంటే మీ పేరు, అడ్రస్సు, వాటితో పాటుగా. అండ్ మిమ్మల్ని అడగచ్చు, యూకే ఎందుకు చూస్ చేసుకున్నావు, అసలు ఏ యూనివర్సిటీ చదువుతున్నావు, అండ్ ఈ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకున్నావు, అండ్ ఏ కోర్స్ చూస్ చేసుకున్నావు, అసలు ఈ కోర్స్ ఎందుకు చూస్ చేసుకున్నావు, ఇవన్నీ అడుగుతారు. అండ్ మీ కోర్స్ స్టార్ట్ డేట్ ఏంటి, మీ కోర్స్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇవన్నీ ఖచ్చితంగా అడుగుతారు. అండ్ వీటితో పాటుగా ఎంత ఫీజు కట్టావు, ఇవన్నీ రేర్ క్వశ్చన్స్ అనమాట. ఎంత ఫీజు కట్టావు, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది, అంటే మీ గురించి మీకు మినిమంగా తెలిసి ఉండాలి. సో మ్యాక్సిమం కేసు ఎలా ఉంటాయంటే కన్సల్టెన్సీ వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. ఫీజులు, ఈ స్టార్ట్ డేట్లు, ఈ కోర్స్ ఎండ్ డేట్లు అన్నీ వాళ్ళే మేనేజ్ చేస్తారు. మనం మ్యాక్సిమం చాలామంది పట్టించుకోరు, అంటే 50% పీపుల్ పట్టించుకోరు. కానీ మీరు ఖచ్చితంగా పట్టించుకోవాలి. మీ యొక్క ఆఫర్ లెటర్, మీ క్యాష్ చదవండి ఒకసారి. క్యాష్లో ఉంటుంది స్టడీ స్టార్ట్ డేట్, కోర్స్ స్టార్ట్ డేట్, కోర్స్ ఎండ్ డేట్. అవి ఖచ్చితంగా ఉంటాయి. అవి ఖచ్చితంగా చూసుకుని గుర్తుపెట్టుకోండి బయలుదేరే ముందు. అండ్ వీటితో పాటుగా ఫీజు ఎంత కట్టారు, ఇంకా ఎంత ఫీజు ఎంత బ్యాలెన్స్ ఉంది. అండ్ మీరు వెళ్ళేటప్పుడు అన్నీ క్యారీ చేయండి. ఆఫర్ లెటర్, క్యాష్, జిరాక్స్లు ఉంటాయి కదా, మీ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ అవన్నీ క్యారీ చేయండి. పాస్పోర్ట్ ఎలా క్యారీ చేస్తారు, అండ్ పాస్పోర్ట్ జిరాక్స్ కాపీ అవి కూడా క్యారీ చేయండి. అండ్ ఈ క్వశ్చన్స్ అన్నిటి కూడా బాగా ప్రిపేర్ అవ్వ ఉండండి. అంటే మీ ఈ కోర్స్ ఎందుకు చూస్ చేసుకున్నావు, ఈ కంట్రీ ఎందుకు వస్తున్నావు, ఈ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకుంటున్నావు. అండ్ వీటితో పాటుగా యూకే వచ్చిన తర్వాత అసలు నీ గోల్స్ ఏంటి, అండ్ మీరు వర్క్ చేద్దాం అనుకుంటున్నావా, అప్పుడు క్లారిటీగా చెప్పండి. నా మెయిన్ మోటో వచ్చేసి చదువు కోసం వస్తున్నాను. ఒకవేళ నాకు టైం దొరికితే, ఇఫ్ ఐ ఫైండ్ సమ్ టైమ్ డ్యూరింగ్ మై హాలిడేస్ ఆర్ వీకెండ్స్ ఐ మే వర్క్. అంటే క్లారిటీగా చెప్పండి, నేను వర్క్ కోసం కాదు, ఓన్లీ చదువు కోసమే ఇక్కడికి వస్తున్నాను.
అండ్ నాకు ఒకవేళ టైం దొరికితే ఇఫ్ ఐ ఫైండ్ సమ్ టైం హాలిడేస్లో కానీ వీకెండ్స్లో కానీ ఫైండ్ టైం దొరికితే అప్పుడు వర్క్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంతే. ఒకవేళ మీరు అడగచ్చు అండ్ ఏంటన్నా అక్కడ నేను అలా వర్క్ కోసం నేను ఇక్కడికి వస్తున్నాను యూకేకి, అంత కష్టపడి ఇక్కడికి వస్తున్నాను, ఆడికి పోయి ఓన్లీ వీకెండ్స్ వర్క్ హాలిడేస్ అప్పుడే వర్క్ చేస్తా అని చెప్తే ఎట్లా అన్నా? ఎస్, వాళ్ళు ఆ ఇమిగ్రేషన్ ఆఫీసరు మిమ్మల్ని ఎక్కడ ట్రాక్ చేయరు. వన్స్ అక్కడ బయటకు వచ్చిన తర్వాత మీరు వర్క్ చేసుకుంటున్నావా చేయట్లేదా, చదువుతున్నావా చదవట్లేదా అనేది ఏమి ట్రాక్ చేయరు. కానీ ఆ క్షణానికి నువ్వు అది చెప్పాలి, ఓకేనా? ఎందుకంటే మీ మోటో తెలియాలి వాళ్ళకి, చదువు కోసం వస్తున్నాను తెలియాలి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్క్ కోసం వస్తున్నాను, బాగా సంపాదిద్దామని వస్తున్నానంటే మాత్రం ఆ బాబు నువ్వు పక్కన కూర్చోపు అక్కడ లైన్ నుంచి కూర్చో అని కూర్చోబెడతారు. మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ ఇంటర్వ్యూ చేసి అప్పుడు కూడా సాటిస్ఫై కాకపోతే బాయ్ బాయ్ చెప్పేస్తారు, రిటర్న్ ఫ్లైట్లో పంపించేస్తారు. ఫ్లైట్ టికెట్స్ కూడా వాళ్ళే కొని మీకు పంపించేస్తారు. ఫ్లైట్ టికెట్స్ కూడా మీకు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, రిటర్న్ టికెట్లు, ఓకేనా? వాళ్ళే కొని ఆ ఇమిగ్రేషన్ ఆఫీస్ కొని మీకు పంపించేస్తారు. సో అలాంటి కేసులు ఉన్నాయి. సో మీరు జాగ్రత్తగా కూల్గా కామ్గా వాళ్ళకి ఆన్సర్ చెప్పండి. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క ఇమిగ్రేషన్ ఆఫీసర్ ప్రతి ఒక్కరికి ఒక 2 నిమిషాల నుంచి ఒక 5 నిమిషాల వరకే టైం కేటాయిస్తారు. అండ్ మీరు ఒక క్వశ్చన్కి ఇంకో ఆన్సర్ చెప్తే వాళ్ళు ఇంకో క్వశ్చన్ అడుగుతారు. ఒకవేళ మీరు 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు కాకుండా ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఆ 5 మినిట్స్ కాస్త 50 మినిట్స్ అవుతుంది. సో జాగ్రత్తగా ఆన్సర్ చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పండి. అంటే కొంతమంది మన వైవలో చెప్తుంటారు కదా, క్వశ్చన్ అడిగితే ఇలా 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 చెప్పేసి అమ్మయ్యా హ్యాపీ రా ఆ ఎగ్జామ్ అని సాటిస్ఫై చేసాం అనుకుంటాం. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. అక్కడ ఇలా ఉండదు, ఇక్కడ అంటే బ్లాబర్ చెప్పొద్దు ఇక్కడ. సో అలా చెప్పకుండా ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చెప్పండి. అండ్ విత్ కూల్ నేచర్ అండ్ కామ్ నేచర్తో ఆన్సర్ చెప్పండి, నవ్వుతూ స్మైల్గా. నవ్వడం అంటే అది కాదు, అండ్ కోపం అంటే సీరియస్గా ఇట్లా అలా కాదు. సో కూల్గా కామ్గా ఎస్ మై నేమ్ ఇస్ దిస్ అండ్ మై నేమ్ ఇస్ దట్ అండ్ అలా చెప్పి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చెప్పండి, సింగిల్ ఆన్సర్ చెప్పండి. వాళ్ళకి ఏం మీకు టైం లేదు, మీకు స్టోరీ చెప్పేంత టైం వినేంత టైం లేదు. సో అదే డాక్యుమెంట్స్ అడిగితే క్లారిటీగా చూపించండి. అయిపోయిన తర్వాత అంటే ఈ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ మిమ్మల్ని డాక్యుమెంట్స్ అడిగితే ప్లీజ్ మీరు డాక్యుమెంట్స్ మాత్రం మీ మెయిన్ లగేజ్ పెట్టకుండా మీ క్యారియర్ లగేజ్లో పెట్టుకోండి, మీ హ్యాండ్ లగేజ్లో పెట్టుకోండి, ఓకేనా? సో ఆ డాక్యుమెంట్ పెట్టినప్పుడు సడన్గా అడిగినప్పుడు మీరు తీసి చూపించవచ్చు. అదే కాలేజ్ ఆఫర్ లెటర్ కానీ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ కానీ మీరు తీసి చూపించవచ్చు. అప్పుడు ఈజీ అయిపోతుంది, వాళ్ళకి ఈజీ అయిపోతుంది, మీకు ఈజీ అయిపోతుంది. ఒకవేళ మెయిన్ లగేజ్లో పెట్టారనుకో ఆ లగేజ్ ఎక్కడో ఉంటుంది అని మీరు తెచ్చుకోలేరు ఆ లగేజ్ని అప్పటికప్పుడు. సో అప్పుడు మిమ్మల్ని అందరూ పక్క కూర్చోబెట్టి సో అందరి తర్వాత మళ్ళీ మిమ్మల్ని స్పెషల్గా ఇంటరాక్ట్ చేస్తారు. సో అంతా మీకు హెస్సల్ అయిపోతుంది, అంతా మీకు టెన్షన్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఆ జిరాక్స్ అన్నింటినీ కూడా మీ హ్యాండ్ లగేజ్లో పెట్టుకోండి. అండ్ విజిట్ వీసా. సో ఈ వీసా వచ్చినప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ అడగరు వాళ్ళని. అంటే వీళ్ళంతా ఏజ్లో వాళ్ళు వస్తుంటారు, కొంతమంది 40-45 ఇయర్స్, లేకపోతే అమ్మలు నాన్నలు, లేకపోతే అక్కలు తమ్ముళ్ళు అందరూ విజిట్ మీద వస్తుంటారు. సో వీళ్ళని ఎక్కువ క్వశ్చన్స్ అడగరు. అండ్ వీళ్ళని అడిగేది మీ పేరు, మీరు ఎక్కడ ఉండబోతున్నారు, అంటే మీ అడ్రస్ ఏంటి, మీ బాబా పాప వాళ్ళ అడ్రస్ ఏంటి అది ఖచ్చితంగా అడుగుతారు. అండ్ అడిగినప్పుడు వాళ్ళకి ఒకవేళ అర్థం కాకపోతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే పక్కన ఖచ్చితంగా ఒక ట్రాన్స్లేటర్ ఉంటారు, ఒక అసిస్టెంట్ ఉంటారు. సో వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి అడుగుతారు, అప్పుడు చెప్పొచ్చు. అండ్ ఒకవేళ మీరు అనుకోండి మీకు వాళ్ళు అడిగేది అర్థం కావట్లేదు అంటే మీరు కూల్గా మళ్ళీ అడగండి, కుడ్ యూ ప్లీజ్ రిపీట్ ఇట్, సారీ ఐ డెంట్ అండర్స్టాండ్, కుడ్ యూ ప్లీజ్ రిపీట్ ఇట్, పర్డన్, ఇవి అడగండి. అలా అడిగితే ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి చాలామంది ఉంటారు, మీ వెనక లైన్లో చాలామంది ఉంటారు, మిమ్మల్ని ఆల్రెడీ కొంతమంది మీ ముందు ఆల్రెడీ చాలామంది క్వశ్చన్స్ అడుగుంటారు, ఓకేనా? వాళ్ళు చాలా ఇరిటేటెడ్గా ఉంటారు. వాళ్ళని ప్లెజెంట్ మూడ్లోనే ఉంచండి. మీరు కావాలనే లేకపోతే మీకు అర్థం కాకుండా లేకపోతే అర్థం కాకుండా ఆన్సర్ చెప్పకండి, వాళ్ళని ఇరిటేట్ చేయకండి, ఓకేనా? వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేయరు మీ మీద. మీరు టైం స్పెండ్ చేసేలా మాత్రం చేసుకోవద్దు, క్రియేట్ చేసుకోవద్దు. అండ్ విజిట్ మీద కాకుండా కొంతమంది డిపెండ్స్ వస్తుంటారు, అంటే హస్బెండ్ కానీ వైఫ్ కానీ వస్తుంటారు. సో వాళ్ళని ఎలా అడుగుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ అనుకోండి, అంటే వైఫ్ స్టూడెంట్ అనుకోండి. సో అప్పుడు అడుగుతారు హస్బెండ్ని, మీ వైఫ్ ఎక్కడ చదువుతుంది, ఏ కోర్స్ అవుతుంది, ఎప్పుడు అయిపోతుంది కోర్సు. సో అప్పుడు హస్బెండ్ అడుగుతారు, అండ్ మీరు ఎక్కడ ఉండబోతున్నారు. సేమ్ అదే క్వశ్చన్స్ వైఫ్ అనుకోండి, మీ హస్బెండ్ ఏం చేస్తారు, జాబ్ వీసా అనుకోండి, ఏం చేస్తారు, ఎక్కడ జాబ్ చేస్తారు, మీకు అడ్రస్ ఏంటి, ఇవన్నీ అడుగుతారు. సో ఒకవేళ మీరు డిపెండెన్స్ కూడా వస్తున్నప్పుడు వాళ్ళు కూడా ప్రిపేర్ చేయండి, మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారని వాళ్ళు కూడా ప్రిపేర్ చేయండి. సో ఒక బేసిక్ క్వశ్చన్స్ అంటే పేరు, కంపెనీ పేరు, అడ్రస్, డెసిగ్నేషను.
సో వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా నీ వైఫా కాదు తెలుసుకోవాలి కదా, నీ హస్బెండే కావాలి తెలుసుకోవాలి కదా. కనీసం ఒకళ్ళు నువ్వు తప్పు చెప్పావు అనుకో, ఈ నీ హస్బెండ్ గురించి నీకే డీటెయిల్స్ తెలియదా, నీ వైఫ్ గురించి నీకే తెలియదా అని వాళ్ళ ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది అండ్ పక్క పెడతారు. అంటే రైట్ పర్సనా కాదా అని వాళ్ళు తెలుసుకుంటారు. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ మీ డిపెండెంట్స్ కూడా మీ యొక్క డీటెయిల్స్ అన్ని చెప్పండి, ప్రిపేర్ చేసే ఇక్కడ తీసుకురండి. ఎందుకంటే ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళ మూడ్ ఎలా ఉంటుందో తెలియదు. ప్లీజ్ మేక్ షూర్ వాళ్ళకు కూడా మీ గురించి తెలిసేలా చెప్పండి. అండ్ ఫైనల్గా చాలామంది ఇక్కడ అంటుంటారు, అరే లండన్ ఎయిర్పోర్ట్ చాలా కష్టంరా, అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీస్ చాలా కష్టంగా ఉంటారు, సో అటొద్దు, బర్మింగం వెళ్ళండి, మాంచెస్టర్ వెళ్ళండి అని చెప్తుంటారు. సో ఎయిర్పోర్ట్ చూస్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళు డిఫరెంట్ ఎయిర్పోర్ట్ చూస్ చేసుకోమంటారు. సో నాకు తెలిసి ఏ ఎయిర్పోర్ట్ అయినా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ లండన్ తీసుకోండి, ఇక్కడ లండన్ చాలా పెద్ద సిటీ, చాలా ఎక్కువ టెర్మినల్స్ ఉంటాయి, ఎక్కువ ఫ్లైట్స్ వస్తాయి అండ్ ఎక్కువ జనాలు వస్తారు. సో వచ్చినప్పుడు ఇమిగ్రేషన్ ఆఫీస్ కొంతమంది ఉంటారు కాబట్టి ఆ లైన్లో క్యూలో చాలామంది ఉంటారు, గంటల వెయిట్ చేస్తారు అండ్ వెయిట్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా తీసుకెళ్తారు. సో ఆ క్రమంలో కొంతమంది బాగా వెయిట్ చేసి ఒక ఇరిటేటెడ్గా 2-3 క్వశ్చన్స్ జరిగేసరికి భయపడిపోతారు. కానీ నాకు తెలిసి ఈ బర్మింగం అయినా, మాంచెస్టర్ అయినా, లండన్ అయినా, ఇంకో ఎయిర్పోర్ట్ అయినా సరే, ఎడిన్బర్గ్ అయినా, ఏ ఎయిర్పోర్ట్ అయినా సరే అందరికీ కొన్ని కామన్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒకే చోట ట్రైన్ అయి ఉంటారు అండ్ ఒకే రకంగా వాళ్ళకి ట్రైనింగ్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా వాళ్ళందరికీ అన్ని కామన్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అనేది మీ వీసా బట్టి, మీరు ఇక్కడికి వచ్చే వర్క్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని మిమ్మల్ని గట్టిగా అడుగుతారా, తక్కువ అడుగుతారా అనేది ఏమి ఉండదు. ఆ టైంకి వాళ్ళ మూడ్ బట్టి ఎలా క్వశ్చన్ అడగాలో అలా అడుగుతారు, అంతే. సో మ్యాక్సిమం ఇంటర్వ్యూస్ అయితే నాకు తెలిసి కూల్గా, కామ్గా ఉంటాయి. ఎవరిని కూడా స్ట్రక్ చేయరు, ఆపరు కూడా. వాళ్ళు మిమ్మల్ని లోపల పంపించాలని అనుకుంటారు, అంటే ఇన్ ది సెన్స్ బయటకు పంపించాలని అనుకుంటారు. కానీ మీరు చేసే ప్రవర్తన అండ్ మీరు చెప్పే తప్పు ఆన్సర్లు వాళ్ళకి ఇరిటేట్ చేసి మీరు ఒక ఇంటర్వ్యూని చాలా కష్టం చేసుకోవద్దు. ప్లీజ్ మేక్ షూర్ మీ క్యాష్, మీ ఆఫర్ లెటర్ ఒకసారి చదువుకోండి వచ్చేటప్పుడు. ఒకవేళ జాబ్ వాళ్ళు కూడా మీ యొక్క ఆఫర్ లెటర్ చదువుకోండి, మీ డిజిగ్నేషన్ చదువుకోండి. మీ కాస్ట్లో ఉంటుంది ఖచ్చితంగా ఏ డిజిగ్నేషన్ ఏంటి అనేది ఉంటుంది. సో అది చూసుకునే మీరు ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్ని ఫేస్ చేయండి. అండ్ మీరు ఎప్పుడు వచ్చినా కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి వస్తారు యూకేకి, మళ్ళీ ఇండియాకి వెళ్తారు, మళ్ళీ వస్తారు. సో మన మామూలుగా అయితే స్టూడెంట్ వీసాలు, ఈ జాబ్ వీసాలన్నీ కూడా మల్టిపుల్ ఎంట్రీస్, అంటే ఎన్నిసార్లు పోవచ్చు, ఎన్నిసార్లు రావచ్చు. సో అలాంటి జర్నీలు ఉన్నప్పుడు, అలాంటి ఎంట్రీలు ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా మళ్ళా ఇవే అడుగుతారు. సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా ఇవే అడుగుతారు. అంటే కోర్స్ స్టార్టెడ్ గురించి అడగరు, మీ గోల్స్ ఏంటి, ఎక్కడ ఉంటున్నావు అడుగుతారు. సో మీరు ఏ టెన్షన్ పడద్దు, ఎన్నిసార్లు వచ్చినా కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. 10 సార్లు పోయిన ఇండియాకి 10 సార్లు వచ్చినా కూడా అడుగుతారు. కాకపోతే ఎక్కువ సార్లు జర్నీ చేసినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరానికి 4-5 టైమ్స్ జర్నీ చేశారనుకోండి ఇండియా నుంచి యూకేకి, ఖచ్చితంగా ఇమిగ్రేషన్ ఆఫీసర్ 2-3 క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు. ఎందుకంటే మీరు ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సంథింగ్ స్మగ్లింగ్ చేస్తున్నావా, సంథింగ్ ఏదైనా ట్రాన్స్ఫర్ చేస్తున్నావా, ఏదైనా ప్రాబ్లంతో ఉన్నా. ఎందుకంటే జనాలు మామూలుగా అయితే ఇక్కడ ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేయరు. సో వాళ్ళు ఖచ్చితంగా ఒక సస్పీషియస్గా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. ఎప్పుడైతే మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తుంటే, కానీ మామూలుగా అయితే ఎక్కువ చాలామంది ట్రావెల్ చేస్తుంటారు, ఒక 2-3 టైమ్స్ ట్రావెల్ చేస్తుంటారు ఇయర్లీ, ఆర్ 1 or 2 టైమ్స్ ట్రావెల్ చేస్తుంటారు. సో అంతకంటే ఎక్కువ ట్రావెల్ చేసినప్పుడు మాత్రం ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. అదర్వైజ్ మామూలుగా అన్ని కామన్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎన్నిసార్లు పోయి వచ్చినా కూడా కామన్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా? అండ్ విష్ యూ హ్యాపీ జర్నీ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. And thank you for watching this video. This is Naresh Tandapu. Jai Hind.